ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో అనేక మాటలు రాయబడి ఉన్నాయి. ప్రతి మాట కూడా మన జీవితానికి అది ఆశీర్వాదకరంగానే మార్చబడుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం గమనించినట్లయితే అనేక మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి. అవి చదివేటప్పుడు కొంతమందికి ఆశ్చర్యాన్ని గురి కలుగు చేస్తుంది. ఈ మాట నా జీవితంలో నేను ఎప్పుడు చదవలేదు, చాలా చక్కగా ఉంది, నాకు ఆదరణగా ఉంది, నాకు ఆశీర్వాదకరంగా ఉంది అని అప్పుడు అనుకుంటారు. బైబిల్ చదివితే ఆ సారాంశం ఏంటో రుచి తెలుస్తుంది. వాక్యానుసారంగా మనం ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రభు సన్నిధిలో జాగ్రత్త పడి ప్రభు రాకడలో వెత్తబడేదానికి కూడా ప్రభు కృపను అనుగ్రహిస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో అనేక మాటలు రాయబడి ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా వాటిని ఏం చేయాలంట, భద్రపరుచుకోవాలి. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఏదైనా సామాన్లు బయట పడి ఉన్నాయనుకో ఏం చేస్తారు? బయలుదేరే టయానికి సామాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయనుకోండి ఏం చేస్తారు చెప్పండి? వాటిని శుభ్రంగా తీసి నీటుగా ఇంట్లో పెట్టేసి తాళం వేసి వస్తారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చెప్పే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. చెప్పే ప్రతి మాటలను కూడా జాగ్రత్తగా వాటిని తీసుకొని నీ హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక చోటుకు వెళ్ళినప్పుడు ఓ పాస్టర్ గారు నన్ను పిలిపించి చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆవిడ వెనక చైర్లో కూర్చొని ఆ పాస్టర్ గారిని పిలుస్తుంది. అయ్యా ఒకసారి ట్రా అని పిలుస్తుంటే ఈ పాస్టర్ గారు అంటారు, ముసల్దాన్న నీకెందుకు, కాము కూర్చో, రోజు చూస్తూనే ఉన్నాను కదా నిన్ను, ఇంకెప్పుడు నీ దగ్గరికి వచ్చి నేనేం చేయాలా, నోరు మూసుకొని కూర్చో అని మాట్లాడుతూ వచ్చాడు. నేను ఆ పాస్టర్ గారికి చెప్పాను, ఒకసారి వెళ్ళి రావచ్చు కదా, పాపం పెద్ద ఆవిడ పిలుస్తుంది, తల్లితో సమానం కదా, అలా మాట్లాడకూడదు, వెళ్ళి రమ్మంటే ఆయన అంటాడు, నీకు తెలియదులే పాస్టర్ గారు, 20 సంవత్సరాల నుంచి యాగలాగా సస్తున్నాను ఆమెతో, నేను ఎంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటే కనీసం ఒక 5 రూపాయలు కూడా కానుకేయదు, దరిద్రది అని చెప్పి ఏదేదో మాట్లాడేసాడు. నేనేం మాట్లాడలేదు, మౌనంగా అయిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత నేను ఎందుకో లేచి అటు బయటికి వెళ్ళాను. వెళుతూ ఉన్నప్పుడు అయ్యా ఒకసారి ఇట్రా అనింది. నేను దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని చెప్తే, ఈ పాస్టర్ గారికి 10,000 మీటింగ్ వరకు ఇవ్వాలని అనుకున్నానయ్యా, ఆ పాస్టర్ గారు ఎంత పిలిచినా నా దగ్గరికి రావట్లేదు, కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, ఈ 10,000 నువ్వు తీసుకో, ఆయనకి ఇవ్వబాక అని నాకు చెప్పింది. ఒకవేళ ఆమె మాటను విని ఆ 10,000 నేను జోబులో పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలమే మరలా పాస్టర్ గారిని పిలిచాయా, నేను 10,000 ఇచ్చాను, పాస్టర్ గారు నీకు ఏమైనా ఇచ్చాడా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? ఏంది అలా నోరు తీసుకొని చూస్తున్నారు? ఎలా ఉంటుంది? పరువు ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రారంభం దశలో నుండి యేసన్న గారు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి 96వ సంవత్సరం నుంచి ఆయన చెప్పిన ప్రతి మాటను బట్టి ఇప్పటికి నేను ఏ సంఘానికి వెళ్ళినా కూడా ఏ విశ్వాసి ₹1 ఇచ్చినా కూడా నేను పాస్టర్ గారికి ఇచ్చేస్తాను, అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఇచ్చేస్తాను. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టే జోగులు పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బు శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దైవజనులు యేసన్న గారు ఉండేవాడు, తక్కువ టైంలో వాక్యం చెప్పేవాడు, ఎక్కువ టైంలో పిలిపించబడతాడంట. తక్కువ టైంలో వాక్యం చెప్పేవంటి వ్యక్తిని ఎక్కువ టైం పిలిపించబడతారు. గంటలు గంటలు ప్రసంగం చేసేవాడిని మరలా జీవితంలో వాళ్ళు పిలవరు. కూర్చోబెట్టి వాళ్ళని బోరు కొట్టేదాకా, విసికించి వాళ్ళ ప్రాణం దుంప తెగేదాకా వాళ్ళు విడిచిపెట్టరు. అలాంటప్పుడు ఆ పాస్టర్ గారిని మళ్ళీ ఆ సంఘస్థులు పిలుస్తారా చెప్పండి? పొరపాటును కూడా పిలవరు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభైన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్పారు. అందుకని నేను ఆ డబ్బులు తీసుకున్న తర్వాత జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళి మరలా వచ్చి పాస్టర్ గారికి ఇమ్మంటావా అంటే కుదరదో, ఇవ్వటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది, భోజనం చేసాము. నాకు కానుక ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు ఆయనకి ఇచ్చాను. ఇప్పుడు దాకా ఎవరైతే నువ్వు తిట్టావో ఆ మనిషే మీటింగ్ నిమిత్తమై ప్రేమించి ₹10,000 నీకు ఇచ్చిందంటే అప్పుడు ఈయన అంటాడు, అయ్యా ఆమె చాలా మంచిదయ్యా, చాలా భయభక్తులు కలిగిందే కానీ అప్పుడప్పుడు కొంచెం ఆమె వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతుంది అని అంటాడు. దేనికోసం చెప్పండి? దేనికోసం అండి? ప్రైజ్ ది లార్డ్. ₹10,000 మీకు ఇవ్వమని ఇచ్చింది, మీరు ఎంత పిలిచినా అడిగి పోలేదు కదా. నేను వెళ్తా ప్రార్థన చేస్తే నాకు 10,000 ఇచ్చిందండి, మరి నీకు ఇవ్వాలా లేదా ఏంటి సంగతి అని అడిగితే ఆయన అంటాడు, పాస్టర్ గారు మీ ఇష్టం అండి అన్నాడు. మీ ఇష్టము అన్నాడు. అది ఎట్లా? హుషారు కాదు, నీరసంగా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను చెప్పాను, ఆ దరిద్రం నాకెందుకు, నువ్వే పెట్టుకొని చెప్పి ఆయనకి ఇచ్చేసా. నాకెందుకండి? దేవుడు నాకు సర్వ సమృద్ధిని ఇచ్చినవాడు. పిలిచిన వంటి దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు తను పిలిచిన వంటి వారికి ఆయన ఏ కొరత కూడా అయినా చేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలువబడిన వాళ్ళు, ఏరుపరచబడిన వాళ్ళు, సంఘములో చేర్చబడిన వాళ్ళు, వాక్యానుసారంగా కట్టబడుతున్న వంటి వాళ్ళు తప్పనిసరిగా సమృద్ధి జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనముల నుండి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వాక్యములో చివరిలో ఒక మాట మనకు రాయబడి ఉంది. ఆ మాటను చూద్దాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చప్పట్టు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయములో యేసయ్య చెప్తున్న మాట ఏంటి? పేరు పెట్టి చెప్పండి, నేను నిన్ను పిలుస్తున్నాను, ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? భయపడకుము, ఇప్పుడే నీకు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. పిలిచిన దేవుడు మన జీవితంలో తాను ఏమి కార్యాలు చేయబోతున్నాడు, మనకేమి ఇస్తాడు అనే ఒక ఆలోచన మనం గమనించాలి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ పిలుపును విన్నవాడు ఎలాంటి వాడే ఉండాలంటే లోబడే వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో ఉదాహరణకు మనం చూసినట్లయితే సమూయేలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు సమూయేలును పిలిచాడు.
సమూయేలు గ్రంథంలోనే కనిపిస్తుంది ఈ మాట మనకి. దేవుడు సమూయేలును పిలిచినప్పుడు ఆయనకు నిద్రలో వినపడి వెంటనే లేచి దైవజనుడు పిలిచాడేమో అని చెప్పి ఏలి దగ్గరికి వెళ్ళాడు. కొన్నిసార్లు నేను కూడా పిలుస్తుంటాను, పిల్లలకి చెవిటోలాగా ఉంటారు. అక్కడి నుంచి పిలుస్తుంటే వినపడదన్నట్టుగా ఉంటారు. చెవిటోడు చెవిలో శంకు ఊదినట్టుగా ఉంటారు కొంతమంది. లేకపోతే ఏమైందో అర్థం కాదు. దేవుని మందిరంలో పండుకున్న వంటి సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచున్నాను అని చెప్పి అన్నప్పుడు అతను లేచి వెంటనే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు నన్ను పిలిచారా అని అడిగినప్పుడు దైవజనుడు ఏలి అంటాడు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోమంటాడు. మరలా వెళ్ళి పండుకున్నాడు. ఆ తరువాత మరలా దేవుడు అతన్ని పిలిచాడు. కానీ సమూయేలు దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనే సంగతిని తనకు ఏమాత్రము గుర్తుకి రాలేదు. దేవుడు నన్ను పిలుస్తున్నాడనే సంగతి తన గుర్తుకి రాలేదు. ఈరోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘానికి ఇచ్చిన మాట, దైవ సేవకునికి ఇచ్చిన మాట, దేవునికి ఇచ్చిన మాట మీరు నెరవేర్చకపోయి ఉండవచ్చేమో, కానీ మీరు చెప్పిన ప్రతి మాట, ప్రతి ప్రమాణం, మీరు చేసిన ప్రతి నిబంధన దేవుని సన్నిధిలో అవి వినపడుతూనే ఉన్నాయి, కనపడుతూనే ఉన్నాయి. వాక్యము ద్వారా అది దేవుడు వారిని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. రెండోసారి సమూయేలును దేవుడు పిలిచినప్పుడు ఇతను మరలా వెళ్ళి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, మీరు నన్ను పిలిచారు, చిత్తగించుము, మీరు నన్ను పిలిచారు అన్నప్పుడు దైవ సేవకుడు గుర్తించి, గ్రహించి, గమనించి ఆయన అన్న మాట ఏంటి తెలుసా? పిలిచింది నేను కాదు, సజీవుడైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక చిత్తగించుము, నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను, సెలవు ఇమ్మని అడుగు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పట్ల దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అది నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో అది జరగాలంటే, అది నువ్వు అనుభవించాలంటే దేవుని చిత్తమునకు నీవు తల వంచి ఉండాలి. దైవజనుడు చెప్పాడు. పిలిచినప్పుడు వెంటనే పలికి, ఆలకించుచున్నాను, దయచేయమని నీవు అడిగితే తప్పనిసరిగా ఆయన నీకు తెలియచేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సమూయేలు పిలిచిన వెంటనే, దేవుడు పిలిచిన వెంటనే సమూయేలు లేచి దేవుని సన్నిధిలో మోకరించి ఆకాశం వైపు చేతులేదన్నాడు, నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను, ఆజ్ఞను ఇమ్మని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న మీరు మీ జీవితంలో యేసయ్య మీకు ఆజ్ఞ ఇవ్వాలని, ఆయన ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని, ఆయన ఐశ్వర్యమును మీకు అనుగ్రహించాలని, ఆయన సన్నిధిలో మిమ్మల్ని బలపరిచి నిత్య మహిమలో చేరేంత వరకు మీకు తోడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మీరేం చేస్తున్నారంటే, ఆయన మాటని వినకుండా పెడచెవిని పెట్టి మీరేం చేస్తున్నారు? మీ సొంత నిర్ణయాలకు, మీ సొంత ఆలోచనలు, మీ సొంత పనులను బట్టి మీ ఉద్దేశాలు నెరవేర్చబడేలాగా మీరు జీవిస్తూ వస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుడు నిన్ను ధారాళముగా ఆయన
నిన్ను దీవించాలి, దయచేయాలని కోరుకుంటున్నాడు. సమూయేలును దేవుడు పిలిచాడంటే సమూయేలు ఎక్కడ ఉన్నాడండి? యెహోవా సన్నిధిలో, దేవుని మందిరములో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎక్కడ ఉన్నారండి? చెప్పండి, ఎక్కడ ఉన్నారు? దేవుని మందిరంలో ఉన్న నీవు మరి దేవుని మాటను వినటానికి ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకని పెడచెవి పెడుతున్నావు? ఎందుకని పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మీరు మాత్రమే కాదు, సంఘములోనైనా సమాజంలోనైనా సేవకుల్లోనైనా ఇలాంటి విషయాలు బయట కనపడుతూనే ఉంటాయి. సంఘములో మాత్రమే కాదు, సాధారణంగా బ్రతుకుతున్న మనుషులు మాత్రమే కాదు, ఇలాంటి ధోరణి సేవకుల్లో కూడా ఇలాంటి విషయాలు, ఇలాంటి నిర్లక్ష్యపు వ్యవహారాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు 4 రోజులు కొండ మీద ఉండి మాటలు చెప్తుంటే జనాలు మైమరచిపోయి ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్థితిని కూడా వాళ్ళు ఏమైపోయారంట? మరిచిపోయారు. వారు మరిచిపోవటానికి గల కారణం ఏంటంటే యేసయ్య చెప్పిన ప్రతి మాటని చెవి ఎగ్గి జాగ్రత్తగా వాళ్ళు, చెప్పండి, జాగ్రత్తగా వాళ్ళు విన్నారు. వినే కొద్ది ఏమవుతుందంట? చెప్పండి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది, మనస్సు కుదురుపాటు అవుతుంది, నీ జీవితంలో సమాధానము కలుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్పిన ప్రతి మాటను బట్టి 3 రోజులు వీళ్ళు ఏం చేశారంట? వెనకున్న వాటిని అన్నిటినీ మరిచిపోయి దేవుని మాటల్లో మరిచి పడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వింటూ, ఆ మాటల్ని వింటూ వాళ్ళ ఆనందంతో సంతోషంగా గంతులు వేస్తూ ప్రభు సన్నిధిలో నిలబడిపోయారు. నీళ్లు తాగటం మరిచిపోయారు, ఆహారం తినటము మర్చిపోయారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం మన గుడారాల పండుగ అయిపోయిన తర్వాత జూలై నెలలో సేవకుల మీటింగ్స్ 4 రోజులు జరుగుతాయి. ఆ 4 రోజులు జరిగే మీటింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పాను మీకు, పొందుకున్నవాడికి పొందుకున్నంత ఏంటిది? పొందుకునేవాడికి పొందుకున్నంత ఆశీర్వాదం. ఆ 4 రోజులు ఎవరిని కూడా లోపలికి రానీరు, సేవకులు మాత్రమే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ 4 రోజులు జరిగే ఆ ప్రార్థనా కూడికలు మా జీవితానికి, సంవత్సరానికి ఉపయోగపడే అంత ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించబడతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏమని? భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సమూయేలును పిలిచి ఏలీ ఇంట్లో జరగబోయే విషయాలను చెప్పాడు. సమూయేలును దేవుడు పిలిచి ఏలీ ఇంట్లో జరగబోయే విషయాలను దేవుడు స్పష్టంగా వారితో చెప్పాడు. ప్రతి సేవకుడు కూడా నీ కుటుంబంలో ఏది జరగకూడదని, ఏ కీడు నీ కుటుంబానికి సంభవించకూడదని, ఏ తెగులు నీకు సంభవించకూడదని, ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు నీ ఇంట్లో జరగకూడదని ఒక సేవకుడుగా దేవుని వాక్యము చేత తాను హెచ్చరిస్తాడు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాటను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యెషయా గ్రంథములో ఈ మాట చెప్పాడు. చూడండి, మరొకసారి చూడండి, ఫస్ట్ నుంచి చదవండి. ఏమంటున్నాడు? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? ఒకటి మనం గమనించాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే, చక్కగా కూర్చొని నా మాటలు వినమని. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడంటే, ఇదిగో కూర్చున్న వాళ్ళకి 4 మాటలు చెప్పి సరైన మార్గంలో నడిపించమని, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇవన్నీ పిలిచిన దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, కొంతమంది అంటారు, ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధిలో వెతుకుతున్నారు, దేవుని మందిరంలో వాళ్ళు ఉన్నారు, కానీ యథార్థ హృదయంతో వాళ్ళు వెతకట్లేదు, మంచి మనస్సుతో వారు వెతకట్లేదు, విశ్వాసముతో వాళ్ళు వెతకట్లేదు అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఎలా వెతకాలి తెలుసా? యేసయ్య ఒక ఇంటికి వెళ్ళాడు. యేసయ్య ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో చేర్చుకునే ఆమె వెతుకులాడుతూ ఉంటే యేసయ్య చెప్తాడు, ఏమి ఎతుకుతున్నావు అని అంటే, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను, 10 నాణ్యములో ఒక నాణ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, అది దొరకట్లేదు అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, ఎలా వెతుకుతున్నావు అని అన్నప్పుడు ఆమె వివరంగా చెప్తే యేసే అంటాడు, అలా కాదు ఎతకాల్సింది, దీపము వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. దీపము పెట్టవలసిన చోట పెట్టాలి. అక్కడ పెడితే దానికి విలువ ఉంటుంది. నువ్వు ఉన్న చోట జాగ్రత్తగా ఉంటే, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే నీ జీవితానికి విలువ ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే నీకు విలువ ఉంటుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే నీకు విలువ ఉంటుంది. హద్దు మీరి మాట్లాడావనుకోండి, ఏమవుతుంది? తన పరిధిలో, తన సరిహద్దులో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఏం చేస్తాడంట? ఘనతకు కారుకులుగా చేస్తాడు. అందుకని యేసయ్య ఈమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే, దీపం వెలిగించావు, ఎక్కడ పెట్టావు అంటే, ఈమె ఎక్కడ పెట్టిందంట? ఓ బుట్ట కింద కప్పి పెట్టింది, లేదా మంచం కింద. బైబిల్ రాసిన మాట ఏంది? మంచం కిందను కొంచెం కిందను కాదు, దీపస్తంభం మీదనే పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, ప్రారంభంలో ముందు కూర్చుంటారు, సంవత్సరాలు జరిగే కొంది, గడిచే కొంది, చెప్పండి, ఈరోజు ఫస్ట్ లైను, రేపటికి 2వ లైను, మరుసటి రోజుకి 3వ లైను, ఆ తర్వాత 4, ఆ తర్వాత లాస్ట్, ఆ తర్వాత ఎప్పుడు పోతే ఏమైంది అన్నట్టు అయిపోద్ది. వాళ్ళ దీపాలను వాళ్ళే ఆర్పేసుకుంటారు, వారి కుటుంబాన్ని వారే నాశనాన్ని తెచ్చి పెట్టుకుంటారు, వారి జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. అందుకని యేసయ్య ఆమెతో అంటాడు, దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టమంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈమె దీపస్తంభం మీద పెట్టిన తర్వాత ఈమె ఏం చేసిందంట? ఇల్లంతా, చెప్పండి, యేసన్ గారు అనేవాడు కదా,
చీపురు పట్టుకొని ఓడగానే చీపురి కొసకొని తగిలి ఎక్కడో మూలనున్న నాణ్యం వచ్చి బయట పడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ హృదయము శుభ్రముగా పరచబడిందిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎప్పుడైతే ఈ నాణ్యం దొరికిందో ఈమె ఏం చేసిందంట, ఆమె మాత్రమే కాదు తమ చెలికత్తెలతో కూడా చెప్పి ఈమె సంతోషాన్ని పొందుకుంది. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉంటుంటే, నేనొక్కనే సంతోషంగా ఉంటే చాలు, నేనొక్కనే ఆనందంగా ఉంటే చాలు, ఇంకా ఎవరు ఎటుపోయినా నాకు సంబంధము లేదన్నట్టుగా ఉంటారు. అది క్రైస్తవుడికి తగినది మాత్రము కాదు, దేవుని పిల్లలకు తగినది కాదు. నీతో పాటు ప్రతి వాడు కూడా సంతోషాన్ని పొందుకోవాలి. నా ద్వారా సంతోషపడాలి అనే ఒక ఆలోచన నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సంతోషపడాలంటే దేవుని మాటను నీవు వినాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు యాకోబుతో అంటాడు, నేను నిన్ను నియమించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఒక్కసారి మీరు మీ గుండెల మీద చేపెట్టుకొని, దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు కాబట్టి ఇంక మీదట ఆయన ఆజ్ఞలను మీరక, ఆయన మాటలు తప్పిపోక, నా బ్రతుకు దినములన్నీ ఆయన మాటలకు విధేయులై ఉంటానని మిమ్మల్ని మీరే ఒకసారి అనుకోండి. గుండె పగిలి జావర్లే. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలు నీవు అనుభవించాలంటే నీ జీవితంలో దేవుని వాక్యమునకు నీవు తల వంచాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు ఇలా చక్కగా చెప్పాడు, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆయన పిలిచాడంటే ఆయన ఏదో నీకు చెప్పండి, ఏదో ఆయన మీకు చెప్పబోతున్నాడు, ఏదో చెప్పాలని యేసయ్య కోరుకుంటున్నాడు, ఏదో ఆయన నీతో పంచుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సమయం అనేది వస్తుంది, సమయం రాక మానదు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటకు వెళ్ళక మునుపు, సిలువ వేయబడక మునుపు, పాపాత్ముల చేతికి అప్పగింపబడక మునుపు యేసయ్య ముందుగా ఒక ఇంట్లో సిద్ధపరిచాడు. ఏంటిది చెప్పండి, ఏం సిద్ధపరిచాడండి? ప్రభురాత్రి భోజనం కార్యక్రమాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపాటు చేయమని చెప్పారు. పలాని చోట మేడగది ఉంటుంది, అక్కడికి వెళ్ళి అన్ని శుభ్రం చేయమని చెప్పి శిష్యులకు చెప్తే అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత యేసయ్య కూడా వారితో పాటు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత యేసు ప్రభు కూర్చున్నప్పుడు కొంతమంది శిష్యులు నేను ఆయన పక్కన కూర్చోవాలి, నేను ఆయన పక్కన కూర్చోవాలి. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, విశ్వాసులు సేవకునితో కూర్చొని భోజనం చేయాలని కల్లో కూడా ఊహించుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకుంటారు సేవకులకు మంచి మంచి భోజనాలు చేసి పెడతారు, అక్కడ మాకు అన్నీ దొరుకుతాయి, తృప్తి తీర తినొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళేం తింటారో వీళ్ళకి తెలుసు. ఒకరోజు నాతో పాటు ఇద్దరు వచ్చారు. నేను అన్నాను, మీరు అక్కడ కూర్చోండి అన్నాను. లేదన్నా అన్నారు. ఏమైంది అన్నాను. ఆ ఇంటి యజమానికి చెప్పాను, 2 కుర్చీలు వేసి అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళకని చెప్పాను. లేదన్నా అన్నారు.
ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే నాతో పాటు 2 కుర్చీలు తీసుకొచ్చి 3 కుర్చీలు వేశారు, కూర్చోబెట్టారు. బాగానే ఉంది. ఆ ఇంట్లో యజమానురాలు వచ్చింది, మమ్మల్ని అన్నం వడ్డించేటప్పుడు ఆకుకూర పప్పు, గోంగూర పచ్చడి, బెండకాయ ఏపుడు, టమాటో కూర ఇవి తీసుకొచ్చి పెట్టింది. కొంచెం పప్పు సాంబార్ ఏదో తీసుకొచ్చి పెట్టింది. బయట ఏమో గమాయించి కొడుతుంది. ఏంటిది చెప్పండి, గట్టిగా చెప్పాలా? బయట ఏమో గమాయించి కొడుతుంది బిర్యానీ. వీళ్ళేమో నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే అన్నతో పాటు వాళ్ళిద్దరికీ ఏరే భోజనం పెడితే అన్న ఏమైనా అనుకుంటాడేమో, అన్నకు బిర్యానీ పెట్టి వాళ్ళకు వైట్ రైస్ పెడితే వాళ్ళేమని అనుకుంటారేమో అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే బిర్యానీ లేకుండా చేసి ముగ్గురికి వైట్ రైస్ పెట్టారు. ముగ్గురికి వైట్ రైసు, ఆకుకూర పప్పు, ఏంటంటే ఇవన్నీ ఏం తీసుకొచ్చి బెండకాయ ఎప్పుడు ఇవన్నీ పెట్టారు. నేను ప్రశాంతం కూర్చొని వాళ్ళ ముఖంకి వెళ్ళి చూడకుండా తింటా ఉన్నా. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకోవటం సరిపోయింది, ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం సరిపోయింది. ఆ తర్వాత పెట్టిన అన్నం తినేసి నాకంటే ముందే చేతులు కడుక్కొని శుభ్రంగా ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. ఏంట్రా అబ్బాయి కడుక్కున్నారు ఏంటి సంగతి? తినని పెట్టమా అంటే చాలనా, చాలా ఎక్కువైపోయిందని చెప్పి అన్నారు. ఏంటి సంగతి అని చూస్తే నేను తిని ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ లైన్లో కూర్చొని తింటున్నారు బిర్యానీ. అదేదో ముందే కూర్చోవచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరికి ఆతృత, చెప్పేది వినరు. చెప్పేది వినకుండా ఎందుకు చెప్తున్నారని ఆలోచించకుండా పాస్టర్ గారికి ఏదో పెట్టేస్తున్నారు బంగారం అని వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వచ్చి మాతో పాటు కూర్చొని దానికి ప్రయత్నం చేస్తారు. నేనంటే ఏమనుకున్నా, పాస్టర్ గారితో కూర్చొని భోజనం ఈయన ఏం తినేదో వీడికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు ఎక్కడ కూర్చుంటారో, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ వ్యక్తికి ఘనత ఉంటుంది, మంచిది, ఆరోగ్యానికి మంచిది, విలువ ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్పిన ప్రతి విషయాన్ని శిష్యులంతా జాగ్రత్త చేసి అన్ని సిద్ధపాటు చేసి రెడీ అయిన తర్వాత యేసయ్య వెళ్ళి కూర్చుంటే వీళ్ళు అంటారు నేను కూర్చుంటా అని ఒక ఆయన అంటాడు, నేను కూర్చుంటానని ఒక ఆయన అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఇస్కరియోతు యోధాను కూర్చోబెట్టు, అతనితో నాకు ముఖ్యమైన పని ఉంది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పక్కన కూర్చుంది ఎవరు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు చెప్పారు కదా, అతను ఇక్కడ కూర్చొనివ్వండి, అతనితో నాకు ముఖ్యమైన పని ఉంది, మాట్లాడే పని ఉంది. అప్పుడు యేసయ్య అన్ని విషయాలు చెప్పి వారందరికీ బల్ల ఇచ్చి వారందరికీ యేసయ్య రక్తం, ద్రాక్షరసమును, బల్లను ఇచ్చి రొట్టెనిచ్చి అప్పుడు యేసయ్య చెప్పాడు, ప్రభు రాజ్యములు ప్రవేశించేంత వరకు నేను ద్రాక్షారసమును, రొట్టెను, పానమును నేను భుజించను అని చెప్పి ఇస్కరియోతు యోధాను పిలిపించి, చెలికాడా నువ్వు చేయవలసిన పని నువ్వు పూర్తి చేసుకోపో, నీ కోరిక నెరవేర్చుకోపోమని అన్నప్పుడు ఇస్కరియోతు యోధా చెప్పండి, అక్కడి నుంచి చెప్పండి ఏమైపోయాడంట? కోపంతోనూ క్రోధంతోనూ లేచి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఏమ్మా చెప్పిన మాట వినలేదు కాబట్టి మీ భర్తకి యాక్సిడెంట్ అయింది అన్నాం అనుకో, ఏమో ఇంకా లేస్తుంది, లేచి ఇంకా బయలుదేరుతుంది. అవునన్నయ్య చెప్పిన మాట వినలేదు కాబట్టి, వాక్యానికి లోబడలేదు కాబట్టి, మందిరాన్ని సరిగ్గా రాకుండా ఉన్నందుకు ఇలా జరిగింది, దయచేసి క్షమించండి, ప్రార్థన చేయండి అని అంటదా? అందా? ఇంకొక చర్చికి వెళ్ళి బల్ల తీసుకొని వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇస్కరియోతు యోధా ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు.
ఎంతమంది శిష్యులకు ఇస్కరియోతు మీద అనుమానం ఉందో వాళ్ళందరూ రుజువుపరచబడేటట్లు జరిగింది. ప్రైజ్ ది లార్డ్. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందుకు పిలిచాడు? ఒకటి, సమూయేలుకేమో ఏలి కుటుంబంలో జరగబోయే విషయాల గురించి దేవుడు చెప్పాడు. యేసయ్య ఒక యెదవరాలి ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే ఆమె పోగొట్టుకున్న నాణ్యమును తిరిగి దొరికేటట్లు దీపం వెలిగించి వెతకమని చెప్పడానికి వెళ్ళాడు. మరి మీరెందుకు వచ్చినట్లంటే దేవుని వాక్యాన్ని విని మీ మనసును సర్చ్ చేసుకొని ప్రభు సన్నిధిలో జాగ్రత్త పడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియపరచబడుతుంది. మొదటి మాట సంఖ్యాకాండం 22:34 వాక్యములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి మనం చూద్దాం. సంఖ్యాకాండం 21:34 వాక్యం. యెహోవా మోసేతో ఇట్లా నేను అతనికి భయపడకుము, నేను అతని సమస్త జనులను అతని దేశమును నీ చేతికి అప్పగింపబోతున్నాను. చప్పటి కొట్టి ప్రభుని మహిమపడతాం. గట్టిగా గట్టిగా గట్టిగా. అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని. చెప్పండి, ఇప్పుడు దేవుడు మనకేమిస్తాడంట? పిలిచిన దేవుడు ఏమిస్తాడు? ఏంది ఆలోచనలు పడిపోయారు? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మోసే చేతికి దేవుడు ఏమి అప్పగించాడండి? ఏ దేశమా? ఆంధ్రానా, తెలంగాణనా, తమిళనాడా? ప్రైజ్ ది లార్డ్. ఏ దేశాన్ని దేవుడు తనకు అప్పగించాడండి? ఐగుప్తి దేశాన్ని, ఐగుప్తిని మోసే చేతికి అప్పగించాడు. ఐగుప్తి దేశం కానీ, దేశ ప్రజలు కానీ దేవునికి విరోధమైన వంటి మనుషులు, దేవుని ప్రజలకు విరోధమైన వాళ్ళు, దేవుని పిల్లలకు వ్యతిరేకించే వాళ్ళు ఆ దేశాన్ని దేవుడు మోసే చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు ఆయన? చెప్పండి, ఎందుకు అప్పగించాడు? ఒకప్పుడు యోసేపు చేతికి కూడా దేవుడు ఆ దేశాన్ని అప్పగించాడు. యోసేపు చేతికి కూడా దేవుడు అప్పగించాడు. యోసేపు చేతికి అప్పగించినప్పుడు ఆ దేశంలో కరువు రాకుండా దేవుడు కార్యాన్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ మనుషుడు దేవుని చేతికి అప్పగించబడతాడో, ఏ మనుషుడు దేవుని వాక్యానికి లోబడతాడో, ఏ మనుషుడు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి కుటుంబంలో దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఆ కుటుంబంలో దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో తను అప్పగించబడతారో, దేవుని పిలుపుకు లోబడతారో, దేవుని మాటలకి చెవి ఎగ్గి విధేయులై ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఒకప్పుడు ఐగుప్తు దేశాన్ని దేవుడు యోసేపు చేతికి అప్పగించాడు. అయితే ప్రజలు ఏం చేశారంట? కుయుక్తితో, చెప్పండి, కుయుక్తితో తాను ఆలోచించుకొని ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పరచబడినట్లయితే మనకు విరోధముగా మన దేశాన్ని వాళ్ళు స్వాధీనం పరచుకుంటారని ఐగుప్తులు ప్లాన్ చేసి ఇశ్రాయేలు ప్రజలను అణిచివేయటానికి ప్లాను చేశారు. అది సక్సెస్ అయిపోయింది. అందుకని హెబ్రీల్లో మగపిల్లలు పుట్టిన వంటి వారిని చంపేసి ఆడపిల్లల్ని బ్రతకనిచ్చారు. ఐగుప్తులు ప్రబలారు. ఇశ్రాయేలు ప్రజలు తగ్గిపోయి వాళ్ళకు బానిసలుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో
అనేక సంక్షోభములను నువ్వు ఎదుర్కొంటున్నావంటే కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న నిర్లక్ష్యం, నీలో ఉన్న అహంభావము, నీలో ఉన్న ఈర్ష్య, పగను బట్టి నీకంటే ముందు ఉన్నవాళ్ళు, నీ పక్కన ఉన్నవాళ్ళు అభివృద్ధి పరచబడటం నీకు ఇష్టము లేక అసూయతో, ఈర్ష్యతో నీ కుటుంబాన్ని నీవే సాతానుకు బానిసగా చేసుకుంటున్నావు. ఆ విధంగా యోసేపు చేతిలో నుండి ఆ దేశాన్ని ఐగుప్తు లాగేసుకొని ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు బానిసలుగా మార్చుకున్నారు. అప్పుడు దేవుడు మోసేను లేపి చెప్తున్నాడు, గట్టిగా చప్పడు కొడదాము, హల్లెలూయా. మోసేతో దేవుడు అంటున్నాడు, యెహోవా మోసేతో ఇట్లా, నేను భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనులను, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని. హల్లెలూయా. మోసేతో అంటున్నాడు దేవుడు, ఆ దేశాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను మోసే, ఇంకా నీ ఇష్టం. చెప్పండి, ఏం చేశాడండి? ఆ దేశాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను కనుక, ఫరోని నీ చేతికి అప్పగిస్తున్నాను కనుక, ఆ దేశ ప్రజలను, సమస్త జనులను నీ చేతికి అప్పగిస్తున్నాను కనుక, నువ్వు ఏం చేస్తావో ఆ దేశ ప్రజలను నీవు బుద్ధి చెప్పి నా ప్రజలను నువ్వు అక్కడి నుంచి బయటికి తేవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను బలహీనపరిచే చెడు ఆలోచన, నిన్ను బలహీనపరుస్తున్న దురాత్మ శక్తులు, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తులను దేవుడు నీ చేతికి అప్పగించాడు. వాటిని నువ్వు ఏమైనా, చెప్పండి, ఏమైనా చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. వాటిని చితక తొక్కొచ్చు, చితక బాధొచ్చు. నీ దొరికి రాకుండా, నీ జోలికి రాకుండా, నీ దరికి చేరకుండా, నీ ఇంట్లో ప్రవేశించుకుంటున్నట్లు ప్రతి సాతాను శోధనను నీ పాదముల కింద నువ్వు చితక తొక్కొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే వాటి పాదాల కింద నువ్వే నలిగిపోతున్నావు. ఎందుకని? బిజీ బిజీ బిజీ. ఇంటి పనులని, ఏంటండి, ఉద్యోగమని, వ్యాపారమని, అనవసరమైన వాటి విషయాల్లో తలదూర్చి చివరికి నీ కుటుంబానికి నీవే సాతాను కింద బలైపోతూ ఉన్నావు. దేవుడు నిన్ను పిలిచింది సాతానుకు బానిసగా ఉండటానికి కాదు, ఇతర మనుషులకు లోపడి వాళ్ళకు బానిసలుగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఐగుప్తి అనే బానిసత్వంలో నుండి బయటికి రావటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. మోసేను దేవుడు పిలిచి ఐగుప్తి దేశాన్ని తన చేతికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మోసే ఏం చేశాడండి? ఐగుప్తి దేశంలో వడగళ్ళు పడేటట్లు చేశాడు. వడగళ్ళు, వర్షం, కప్పలు, మిడతలు, తెగుళ్ళు, భయంకరమైన వంటి అన్ని బైబిల్లో రాయబడిన రోగాలన్నీ ఐగుప్తి దేశం మీదకి తీసుకొచ్చాడు. అయినా వాళ్ళు పొగరనిందా? అయినా వాళ్ళు కొలుపు ఆనిందా? వాళ్ళు కొలుకు ఎంత మాత్రం కూడా అనగల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంటి కుక్క ఒకటి ఉందండి, దాన్ని నడుము విరిగింది, అయినా దాని పొగురు చచ్చిందా? కూర్చొని అక్కడి నుంచి అరుస్తుంటుంది. దారిని పోయేవాడిని, దారిని పోయేవాడిని అందరినీ ఈ నడుము విరిగిన కుక్క ఏం చేస్తుంటుంది? అది కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్పి కాల పరిమితిని బట్టి ఇద్దరిని ఆశీర్వదించాడు. ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆ మాట బైబిల్ ఎక్కడుంది? తలలు పట్టుకోబాకండి. సరే, మీరు కూర్చోండి. బైబిల్ బాగా చదువుతాను అన్నాడు, మరి ఏం చదివాడో తెలీదు. ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఆయన ఆది కాండంలో చెప్తున్నాడు. అది కాదు, అది హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 20 వాక్యాలు చూడండి.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వాక్యం. అక్కడ చూసుకోండి, మీరు చూసుకోండి ఒకసారి. ఏమని ఉంది అక్కడ? ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు కొన్ని జరుగుతాయి, అడుగుతారు. ఇప్పుడు దాకా చాలామంది పాస్టర్లు చెప్పేది ఏంటంటే యాకోబును మాత్రమే దీవించాడు, ఏశావును మాత్రం మరి దీవించకపోతే ఆయన ఎందుకు అభివృద్ధి పరచబడ్డాడు? అందుకని ఆది కాండంలో చెప్పాడు కదా, దేవుడు కూడా నన్ను ప్రైజ్ ద లార్డ్ ఉందా మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వాక్యమేనా? ఇసాకైనా చదువు, కొంచెం గట్టిగా చదువు నాయనా. జాన్ గారు నువ్వు చదువయా, కొంచెం తల పైకి ఎత్తాల. అటు చదువు. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోయే సంగతులను గూర్చి యాకోబును ఏశావును చప్పడు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఆది కాండంలో ఏముంది? అన్నం తెచ్చి పెట్టాడు, తిన్నాడు, యాకోబును దీవించాడు, ఇస్సాకుకు మాత్రం ఏమీ లేవు అన్నాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. దేవుని వాక్యము వాడిగల పదును కలిగిన వంటి కత్తి. దేవుడు ఏమైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శపించడానికి వెళ్ళిన వ్యక్తిని దీవించమని దేవుడు చెప్పాడు. దీవించాడా లేదా? అందుకని హెబ్రీ పత్రికలో చక్కగా దైవజనుడు పౌలు గారు చెప్పారు. అందుకని బైబిల్ రాసింది కదా, నేను ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో, ఏదైతే పొందుకున్నానో అదే నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను రెడీగా తెచ్చిపెట్టుకున్నాను. నోట్స్ ఒకటి, పెన్ ఒకటి, పాటల బుక్ ఒకటి మీకు ఇవ్వాలని. ఈరోజు 3 గిఫ్టులు ఇవ్వాలని చెప్పి అనుకున్నా. 2 లేచారు కానీ చెప్పలేదు వాళ్ళిద్దరు. బైబిల్ చదవండి, ఖాళీ టైంలో బైబిల్ చదవండి. బైబిల్ చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. చదవకపోతే ఏది రాదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మోసేతో దేవుడు ఏం చెప్పాడండి? భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనులను, అతని దేశాన్ని నీ చేతికి అప్పగించి తిని. ఆ తర్వాత అమోరీయుల రాజును, చాలు ఇవన్నీ మనకు వద్దు. ఇంకా దేవుడు ఏమంటున్నాడండి? ఆ దేశాన్ని, ఆ ప్రజలను నీ చేతికి అప్పగించిపోతున్నాను. ఈరోజున ప్రేమే బిడ్డలారా, దేవుడు మీకు అప్పగించిన ప్రతి బాధ్యతలో మీరు జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. మరొక మాట, యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వాక్యం. నీ దేవుడిని యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడంట చెప్పాలి. ఏం చేస్తాడండి? మొదటి మాట ఏం చెప్పాను? ఆ దేశాన్ని, దేశ ప్రజలను నీ చేతికి నేను అప్పగిస్తాను. ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడంటే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు వారు బానిసలుగా ఉన్నారు. అచ్చం తెలుగులో చెప్తున్నాను, బానిసగా మారేది ఎవరు? బానిసలుగా మారేది ఎవరు చెప్పాలి కొంచెం. బానిసలుగా ఎక్కువగా బానిసలుగా మారేది ఎవరు? సోమరుడు, ఏ పని చేయనోడు, ఇంకొకళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పెట్టే తిండిని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర లాక్కోవటం,
బతిమాలుకోవటం, తిట్టినా, తుమ్మినా, దగ్గినా, ఏం చేసినా వాళ్ళకు బానిసగా ఈ వ్యక్తి మారిపోతాడు, వాళ్ళకు బానిసలైపోతాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పిన మాట ఏంటండి? నీ దేవుడిని యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోసే అంటాడు, మోసే నేను నీకు సహాయం చేస్తాను. మోసే దేవుని దగ్గరకు మాట్లాడిగాడు, అయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్ళమన్నావు, బాగానే ఉంది, కానీ నేను మాట్లాడలేను, నత్తి పెదవులు గలవాడిని, నా మాట వారికి అర్థమవుతుందని చెప్పి అంటే, అప్పుడు దేవుడు అంటాడు, మీ అన్నయ్యన ఆరోను ఉన్నాడు కదా, అతడు నీ పక్షమున మాట్లాడతాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మోసేకి దేవుడు ఎవరి ద్వారా సహాయం చేశాడండి? చెప్పండి, ఎవరి ద్వారా సహాయం చేశాడు? తన అన్నయ్యన ఆరోను ద్వారా దేవుడు తనకు సహాయము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఒకరి ద్వారా దేవుడు మనకు సహాయం చేయాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సహాయం పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు మీ విషయంలో, మీరు ఇప్పటి వరకు బైబిలే చదవట్లేదంటే చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఒక వాక్యాన్ని మీరు చూడలేకపోయారంటే ఏ ధోరణిలో మీరు ఉన్నారో అర్థమైపోతుంది. డబ్బు దేనికండి? విలువైన బట్టలు దేనికండి? ఈరోజు కట్టుకుంటాం, ఒక 6 నెలలు 7 నెలల తర్వాత కట్టుకుంటే చినిగిపోతాయి, పోతూ ఉంటాయి, మరలా కొనాల్సిందే. కానీ బైబిల్ చదివి ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది, ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. యుగ యుగాలు ప్రభుతో కూడా నీవు ఆ సంతోషాన్ని పొందుకుంటావు. ఈ ప్రపంచంలో విలువైనది ఏంటి అని ఆలోచన చేస్తే ఒకే ఒకటి బైబిల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచమంతటా ఎక్కడ వెతికినా ఒక విలువైనది, దేవుని మార్గాన్ని చూపించగలిగినది ఒకే ఒకటి బైబిల్ గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. నీ స్థితిని మారుస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది, నిత్య మహిమలో ప్రభుతో కూడా ఉండేటట్లు చేస్తుంది. అందుకని మొదటి మాట ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలను, ఈ దేశాన్ని నీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పగించిన దేవుడు ఊరుకున్నాడా అంటే, నేను నీకు సహాయం చేస్తాను. ఏమంటున్నాడు? దావీదు వచ్చాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే చెప్తాను. బాగా అర్థం అవ్వాలంటే, దావీదు ఏదో తీసుకొని వచ్చాడు. వాళ్ళ నాన్నగారు పంపించారు, అన్నలు యుద్ధం చేస్తున్నారు ఫిలిస్తీన్లతో, అక్కడ వెళ్ళి వాళ్ళకు కొంచెం తిండి ఆహార భత్యాలు తీసుకెళ్ళి ఇచ్చిరారా బాబు అని చెప్పి గొర్రెలు మేపుకునేవాడిని పంపించాడు. పంపించాడా లేదా? తలకాయ ఊపాకండి, నోరుంటే చెప్పండి. పంపించినప్పుడు దావీదు వెళ్ళాడండి. దావీదు వెళ్ళిన తర్వాత అందరూ సైన్యం బయలుదేరి వెళ్ళిపోతుంటే ఈ తీసుకెళ్ళిన సామగ్రిలన్నీ, వస్తువులు తీసుకెళ్ళి ఆ కాపలో ఉండేవాడికి అప్పగించాడు. అయ్యా నేను పలానా వాళ్ళ తమ్ముడిని, పలానా ఆయన కొడుకుని, ఇదిగో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసాడని అప్పగించేసి వెళ్ళిపోయాడు. వినడానికి దావీదు విన్నాడు. దావీదు విని సైన్యం తట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సైన్యం తట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకరిని అడిగాడు, ఏంటి గోల, ఏంటి సంగతి అంటే, అటుపక్కేమో ఫిలిస్తీన్లు గెస్ట్ వేసి కూర్చున్నారు, ఇటుపక్కేమో సౌలు సైన్యం టెంట్ వేసుకొని కూర్చున్నారు. మధ్యలో ఎవరు కూర్చున్నాడు? గొలియాతు కూర్చున్నాడు. వాళ్ళేమో అక్కడ అరుస్తున్నారు, వీళ్ళేమో అక్కడ అరుస్తున్నారు. వీడి దగ్గరికి ఎవరు రాట్లా. మరలా మేము దేవుని, చెప్పండి, మేమేమో దేవుని ప్రజలము, అన్యాయం చేయం, అక్రమం చేయం అన్నట్టుగా ఉంటారు. పైన ఆడి దగ్గరికి వెళ్తాను ఎవరికి ధైర్యం చాలట్లా. దావీదు వచ్చాడు, ఏంటి సంగతి అని చెప్పి అనేసరికి ఉన్న విషయం చెప్పారు. అప్పుడు దావీదు అంటాడు, దేవుని ప్రజలను దూషించటానికి ఆ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. ఆయన అన్నమాట రోషం పుట్టిస్తుందా లేదా? రోషం గల్లోడు ఏం చేయాలి? అన్ని తీసుకొని యుద్ధానికి
వెళ్ళాలి. ఈడు తీసుకెళ్ళి చిన్నగా తగిలిచ్చాడు, వెనకాల కూర్చున్నాడు. ఈ ముందున్నవాడు లేచి వెనకాల కూర్చున్నాడు, పోయి నీ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. పొల్లలు పెట్టే వ్యవహారం అంటారు, కుటుంబంలో చిచ్చులు పెట్టే వ్యవహారం అంటారు దీన్ని. ఈడు తీసుకెళ్ళి సౌలుకు అంటించాడు. సౌలు వెంటనే ఏం చేశాడు, ఇంత మాట అంటాడా, మనం ఇన్ని రోజుల నుంచి వాడిని ఎదిరించలేక ఈడ కూర్చుంటే ఆడెవర్రా తీసుకురామన్నాడు. ఆయన తీసుకొని వచ్చాడు, సౌలు ముందు నిలబెట్టారు. ఏంటి సంగతి, ఎవరి కొడుకువి? అప్పుడు చెప్పాడు, నేను పలానాయన యెషయా కొడుకుని. ఏం చేసేవాడివి అంటే, నేను గొర్రెలు మేపుకున్నా. ఒరే, నువ్వు గొర్రెలు మేపుకోకుండా ఇక్కడికి వచ్చి యుద్ధం ఏం చేస్తావురా? గొర్రెలు మేపుకునేవాడికి కత్తి పట్టుకోవడం తెలుసా? పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆడేమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలను దూషించటానికి వాడు ఎంతటి వాడు. దావీదుకి ఎవరి మీద నమ్మకం ఉంది? సౌలుకి ఎవరి మీద నమ్మకం ఉంది? సైన్యం మీద ఉంది. సౌలుకేమో సైన్యం మీద ఉంటే దావీదుకేమో దేవుని మీద ఉంది. చెప్పండి, సౌలుకి ఎవరి మీద ఉంది? దావీదుకి ఎవరి మీద ఉంది? మరి మీకెవరి మీద ఉంది? పక్కింటాడు పక్కన చెప్పండి, ఎవరి మీద ఉందండి? మొత్తానికి దావీదుని తీసుకొచ్చి నిలబెట్టి యుద్ధ వస్త్రాలని ధరింపజేసి కిరీటం పెడితే అది ఇక్కడ దాకా వచ్చిందండి. దావీదుకి కళ్ళు కనపడపోయాయి. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా ఇవన్నీ నాకు వాడిక లేదు బాబు, ఇవన్నీ నాకు అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్యమును దేవుడు ఎవరికి అప్పగిస్తాడంటే, నీతిమంతులైన వారికి, నమ్మకస్తులకు దేవుడు అప్పగిస్తాడు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే, దేవుని మీద విశ్వాసము కలిగిన వాళ్ళకు మాత్రమే సహాయం చేస్తాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. దావీదు వాటన్నిటిని తీసి పక్కన పడేసి ఒడిశాలు తీసుకొని, కర్ర తీసుకొని, భుజం మీద ఉన్న టవలు నడుము కట్టుకొని బయలుదేరి వెళ్ళాడండి. వెళుతూ 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 ఏం చేశాడు తెలుసా? 5 రాళ్ళు, నున్నటి రాళ్ళు వేరుకొని, ఆ సర్ది పెట్టుకునే సంచిలో రాళ్ళు పెట్టుకొని ఒడిశాలు పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయుడు దావీదును చూసి ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, నువ్వేమి కర్ర పట్టుకొని వస్తున్నావు, నేనేమైనా చెప్పండి. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడరేంటి? గొలియాతు ఏమంటున్నాడు అని అనేసరికి దావీదు ఆ తర్వాత గొలియాతు అంటాడు, ఈరోజు నిన్ను చంపి నీ మాంసం ఆకాశ పక్షులకు నేను వేస్తాను, గద్దలకు వేస్తాను అని చెప్పి ఫిలిష్తీయుడు మాట్లాడుతుంటే దావీదు అంటాడు, యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యుద్ధము నాది కాదు, యెహోవాది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసపరులైన వారికి దేవుడు సహాయం చేస్తాడు. చెప్పండి, ఎవరికి సహాయం చేస్తాడండి? దావీదును దేవుడు సహాయకుడుగా మార్చబడ్డాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేయువాడను. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు సహాయం చేస్తాను. దావీదు వెళ్ళాడండి, గొలియాతు దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. ఆ తర్వాత ఒడిశాల పట్టుకొని తిరిగి సైన్యంతో పరిగెత్తాడు. అప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? ఆర్భాటంతో కేకలేస్తున్నారు. వాళ్ళ అన్న అనుకుంటున్నారు, వాళ్ళ అన్నలు ఇద్దరు దావీదు అన్నలు అనుకుంటున్నారు, వీడికి ముందే చెప్పా, గొర్రెలు మేపుకున్నాడు, గొర్రెలు మేపుకోకుండా వీడు అనవసరంగా వెళ్ళాడు, ఈరోజు వీడు చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ దావీదు హృదయంలో ఏముంది? దావీదు హృదయంలో ఎవరున్నాడు? దావీదు మనసులో ఎవరున్నారు? దావీదుకు ముందు ఎవరున్నారు? నీ ముందు ఎవరున్నారు? గమనించాలి. పరిగెత్తినట్టు పరిగెత్తి సంచిలో చేయి పెట్టి ఒక రాయి తీసుకొని ఒడిశాలో ఎట్టి గెర 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 తిప్పి కొడితే దావీదు కొట్టిన దెబ్బకి గొలియాతు బొక్క బోర్ల పడ్డాడు. కొట్టు హల్లెలూయా. వెంటనే దావీదు
పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి కత్తి తీసుకొని వాడి తలను ఏం చేశాడంట, తెగ నరికాడు. ఫిలిష్తీయులకు దడ పుట్టింది. దావీదేమన్నాడు, దేవుని ప్రజలను దూషించటానికి వీడు ఎంతటి వాడు. ఆ స్థితిలో ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావా? లేక అవమానకరమైన స్థితిలో బ్రతుకుతున్నావా? క్రైస్తవుడని పేరు పెట్టుకొని అవమానకరమైన స్థితిలో అవిశ్వాసపు జీవితాన్ని జీవిస్తూ లోకానుసారమైన స్థితిలో బ్రతుకుతున్నావా? లేక దేవుని పిల్లలమని, యేసయ్య కుమార్తెలమని ఒక విలువైన వ్యక్తిగా నీ ఇంట్లో, నీ గ్రామంలో, నీ ప్రాంత ప్రజల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావా? ఏ స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నీ దేవుడు అనే దగ్గర నా దేవుడు అని పెట్టుకోండి. ఏంటండి? నీ దేవుడైన యెహోవా అన్న దగ్గర నా దేవుడైన యెహోవా సన్నిధిలో నేను భయపడను కనుక నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మోసేకి సహాయం చేశాడు. దేవుడు దావీదుకు సహాయం చేసి ఇశ్రాయేలు సర్వ సమాజములో విశ్వాసాన్ని దేవుడు నింపాడు, ధైర్యాన్ని నింపాడు. జయించలేమని అనుకొని గిష్టయేసి కూర్చున్న వంటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆ సంతోషానికి టెంట్లన్నీ ఊడిపోయాయి. ఏంటంటే ఆ సంతోషానికి టెంట్లు దెబ్బకు ఊడిపోయి ఫిలిష్తీయులను తరిమి కొట్టారు. బైబిల్ రాసిన మాట ఏంటి తెలుసా? దుష్టుడు నువ్వు తరమక ముందే వాడు పారిపోవాలి. కానీ నువ్వు పారిపోతున్నావేమో చూసుకో. ఆడికంటే ముందు నువ్వు పారిపోకుండా చూసుకో. పారిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని చదవాలి, దేవుని మందిరంలో క్రమముగా నడుచుకోవాలి, భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. నాకు ఒక అలవాటు ఉంది పాస్టర్ గారు, అలవాటు మానుకోలేకపోతున్నాను అంటారు కొన్ని. ఏంటి అలవాటు అంటే 4 గంటలకు లేచిపోయి టీ తాగాల్సిందే. నీ జీవితాన్ని నాశనం చేసేదాని కొరకే 4 గంటలకు వెళ్తున్నావే. నీ బ్రతుకును మార్చి నిత్య మహిమలో ప్రభు తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకునే ఆ మార్గాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకోకూడదు? ఎందుకు ఆ మార్గం నుంచి తప్పిపోతున్నావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత ఎండైనా ఓర్చుకుంటారండి, ఎంత ఎండైనా ఓర్చుకుంటారు. వర్షం వచ్చిందనుకో పరుగో. ఎక్కడికి? ఎంత కీడైన శాపాన్ని, దరిద్రతను రొచ్చులో కట్టబడిన గాడిదలాగా రొచ్చులో చేస్తారు. కానీ కొంతమంది అందులో నుంచి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో ఉండరండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి, టైం అయిపోయినాక వస్తుంటారు, మళ్ళీ వాచి చూసుకుంటుంటారు. నీ దేవుడు నాతో చెప్పింది నేను నీతో చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గత వారం కూడా నేను చెప్పాను, మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని కొడతారు, శిక్షిస్తారు, అలా చేయవద్దంటారు. మరి నా పిల్లలు తప్పు చేస్తే నేనేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలండి? కొంచెం మాట్లాడండి. మోసేలాగా నత్యం లేదు కదా. ప్రైజ్ లార్డ్. మనకు కదలే వాళ్ళకి అనుకొని వీళ్ళు కూర్చున్నారు. వాళ్ళే మాకు కదలే వాళ్ళకి చెప్తున్నాడని వాళ్ళు. ఈ మధ్యలో ఎవరు లేరు కదా చెప్తామండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దేశమును నీ చేతికి నేను అప్పగిస్తానని చెప్పాడు. రెండోది, నీకు నేను సహాయము చేస్తాను. మూడో మాట, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం బైబిల్ ఉన్నాడు చూడతారుగా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాట
వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. గొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎక్కడికి వచ్చాడు చెప్పాలి తొందరగా. ఇక్కడ ఏమంటున్నాడని లాస్ట్ చెప్పబడిన మాట ఏంటి? ఎప్పుడంట? ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడా? రాజుగారు చెప్తున్నారా? చెప్పండి, దేవుడు చెప్పాడా? రాజుగారు చెప్పారా? రెండు విధాలుగా మనం ఆలోచించవచ్చు. దానియేలుని తీసుకెళ్ళి సింహంలో వేశారు. అక్కడ రాజుగారి కంటే ముందు ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? సింహం నోట పడకుండా కాపాడటానికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. అతడు బ్రతికే ఉన్నాడని తెలిసి ఎవరు వచ్చారు? అతడు బ్రతికే ఉన్నాడని తెలిసి, సింహాలు అతనికి ఏమి చేయలేదని తెలిసి రాజుగారు అక్కడికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు తెలుసా? రాజులను సహితము సింహాసనం మీద నుండి దింపగలుగుతాడు. హల్లెలూయా. దానియేలు చేసిన ప్రార్థన ఒకటి దేవుడు దిగి వచ్చేటట్లు చేశాయి. దానియేలు ప్రార్థన రాజుగారిని సింహం దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. వచ్చిన వంటి వాడు ఏమన్నాడు తెలుసా? 11వ వాక్యం, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు. ఉదాహరణకు ఒక మాట మనం అనుకుందాం. దానియేలుని తీసుకెళ్ళి సింహంలో వేశారు. సింహంలో వేసినప్పుడు దేవుడు అంటున్నాడు, దానియేలు అవి నిన్ను ఏమియో చెప్పండి, ఏమియో చేయజాలం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2 కుక్కలు బోన్లో ఉన్నాయనుకో, నిన్ను తీసుకెళ్ళి ఆ బోన్లు వేయాలా? వెళ్తావా? ఎవరు వెళ్తారు చెప్పండి? వెళ్తారా? ఎందుకని? మీరన్నా వెళ్తారా? వాడు పోమంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. వెనకాల కూర్చున్నాడు, మీరన్నా వెళ్తారమ్మా? ఒక బోన్లో 2 కుక్కలు ఉన్నాయి, మంచి కుక్కలే. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు బొమ్మ అంట. వెళ్తావా చెప్పండి? వెళ్తావా? ఒక్కడు కూడా చెప్పట్లే పోతామని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, దానియేలు ఆ సింహాలు నిన్ను ఏమీయు చేయజాలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు దేవుని సన్నిధిలో మొదటి నుంచి ఏ ప్రార్థన చేసుకుంటూ వచ్చాడో ఆ మాటలన్నీ దేవుడు వింటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత రాజు వచ్చారు. దేవుడు ప్రత్యక్షమై సింహాల నోళ్లను మూసాడు. రాజు వచ్చాడు, సింహం బోన్ల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు దానియేలుతో రాజు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ దేవుడే నా దేవుడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే విశ్వాసముతో చేసే ప్రార్థన నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి ప్రభు దీవెనకరంగా మార్చునుగాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. సమస్తమును ఆయనకు సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని యెషయా గ్రంథం 43:1 మనం చదివాం, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను. ఒకటి దేవుడు అంటున్నాడు, ఆ దేశాన్ని, దేశ ప్రజలు నీ చేతికి అప్పగిస్తాను. రెండో మాట, నేను నీకు సహాయము, ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. మూడోది, నీ మాటలను బట్టి నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే ప్రార్థనను బట్టి దేవుడు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు.
నువ్వు చేసే ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నాడు. నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున అడుగు పెట్టబోతున్నాడు. నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వేం చేయాలి? ముందు ఆయన మాటల్ని వినాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేశాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అందరికీ తెలిసిన మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం చదవాలి. ఏమంటున్నాడండి? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏం చేస్తానంటున్నాడు? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానమును నేను నీకు తెలియజేయుచున్నాను. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సహాయము చేసే దేవుడు, నీ మాటను విన్న దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని నింపబోతున్నాడు. ఇందాక చెప్పాను కదా, శుభ్రంగా గుడారాలు వేసుకొని కూర్చున్నారు. గుడారాలు వేసుకొని ఆ కొండ మీద వాళ్ళు, ఈ కొండ మీద వీళ్ళు, లోయల్లోనేమో చెప్పండి ఎవరండి? అవతల నువ్వు, యువతల నేను, మధ్యలో ఒకడు ఉంటాడు నల్లోడు పొల పెట్టేదానికి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పొద్దున ఒక మెసేజ్ పెట్టాడు, గుడ్ నైట్ అన్నాను. ఆడికి అప్పుడు చీకటి పడిందేమో అనిపించింది. ఉదయం 7 గంటలకి. అప్పుడు నేను అనుకున్నా వీడికి ఏదో బ్యాడ్ నైట్ వచ్చింది. నాకేమో గుడ్ నైట్ చెప్పాడు, వాడికేమో ఏదో బ్యాడ్ నైట్ అయింది. ఆడు ఎవరికి పంపించదని ప్రయత్నం చేశాడు, నాకు పంపించాడు. అందులో లవ్ గుర్తు సింబల్ పెట్టి గుడ్ నైట్ అని పెట్టాడు. పొద్దున 7 గంటలకు. ఈరోజు కొంచెం జాగ్రత్త చూసుకొని పంపించుకోండి. ఏ కష్టకాలంలో ఉన్నాడో వాడు పాపం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు చెప్తున్న మాట ఏంటి? దానియేలుతో దేవుడు తేటగా చెప్పాడు, నీ మాటలను బట్టి నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. దేవదూత చెప్తున్న మాట ఏంటి? మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీ కొరకు తెలియజేయటానికి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఒక రాజ్యమును నీ చేతికి అప్పగించబోతున్నాడు, ఒక దేశాన్ని నీ చేతికి అప్పగించబోతున్నాడు. రెండోది, నీకు సహాయము చేయబోతున్నాడు. మూడోది, నీ మాటలను విని పరిశుద్ధాత్మ దేవుడే నీ యొద్దకు దిగి రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది ఇంత ఆనందం కాదు, మహానందమును నేను మీకు తెలియజేయబోతున్నాను. ఏంటి ఆనందం అనేవంటి విషయాన్ని బైబిల్లో చూస్తే 11వ వాక్యంలో రాయబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే మన ప్రభువు అయిన క్రీస్తు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఆ సంతోషం ఏంటంటే నీ భారాన్ని ఆయన మోయబోతున్నాడు, పాపం నుండి నిన్ను విడిపించబోతున్నాడు, నీ కన్నీళ్లను తుడబోతున్నాడు, నీ కష్టం నుండి నిన్ను విడిపించబోతున్నాడు, నీ నిందలు అవమానాలన్నిటినీ దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. నిన్ను ఆనందముతో నింపబోతున్నాడు. నిన్ను పట్టి పీడించే ప్రతి సమస్య, అప్పు అయినా, కోర్టు సమస్యలైనా, సంతానం లేని సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా సరే నా దేవుడు నీ మనవిని అంగీకరించి నీ ప్రార్థనను ఆలకించి నీ ఎద్దకు వచ్చి నిన్ను సంతోషముతో నింపబోతున్నాడు.
విశ్వసించిన వాళ్ళు కొట్టు గట్టిగా, కొట్టాలి గట్టిగా. ఒకసారి నేను మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారి దగ్గర కచ్చిపు లేదు. ఆయన తిని నా దగ్గరకు వచ్చి జోబులో చేయి పెట్టి ఇట్టు అంటున్నాడు. నేనంటున్నాను నా జోబులో ఏం లేదు నేను తీసుకునేదానిక నేనంటున్నాను. ఆయన ఆలోచన ఏంటి? లోపల చేయి పెట్టి ఇట్టు తిప్పుతున్నాడు. కూటం అంతా అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే జోబు ఎంత పచ్చగా ఉంది. అప్పుడు అర్థమైపోయింది. ఎంతసేపటికి పక్కోడి మీద రుద్దాలనే చూస్తుంటారండి. ఎంతసేపటికి పక్కోడి మీదనే, చెప్పండి, ఎంతసేపటికి ఎదుటోడి మీద రుద్దాలనే. ఎంతమందికి రుద్దారో ఇప్పటికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, రుద్దిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అందుకని పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ఇంకొక మాట హగ్గై 2:5. హగ్గై 2:5 జపన్యాకి జక్రీకి మధ్యలో ఉంటుంది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక మీరు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. జరిగిన వాటిని గతంలో మీ జీవితంలో మీరు పొందిన కష్టాలు, బాధలు, వాటన్నిటిని మీరు ఏం చేయాలంట? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాటిని పూర్తిగా వదిలిపెట్టకూడదంట. పూర్తిగా అంటే మళ్ళీ పాలు పొందమని కాదు, వాటిను ఆధారంగా మీరు వాటిని పెట్టుకొని జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో నిబంధన చేసిన ఆ నిబంధనను ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోనండి. కానీ నా ఆత్మ మాత్రం మీతో ఎప్పుడు, చెప్పండి, నా ఆత్మ ఎప్పుడు మీ మధ్యలోనే ఉన్నది గనుక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉంటాడంటండి? చెప్పండి, మన మధ్యలోనే ఉంటాడు. ఎందుకంటే మన మధ్యలో ఉండి మనల్ని సంతోషపరుస్తాడు. మనం సంతోషిస్తూ ఆయన మాటలు వింటూ ఉండాలి. ఆయన మాటలు విన్నవాళ్ళు సహాయాన్ని పొందుకోవాలి. ఆయన సహాయాన్ని పొందుకున్న వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకోవాలి. చప్పడు కొట్టు, గట్టిగా చప్పడు కొట్టు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా దేవుడు చక్కగా మనకు తెలియచేస్తున్నాడు. ఎవరైతే ఆయన మాటలు విని విశ్వాసము కలిగి వాక్యానుసారంగా ఆయన ఆత్మీయ జీవితంలో నడిపించబడాలని కోరుకుంటారో చదవబడిన మాటలు, వాక్యం వారి వారి హృదయాలలో దేవుడు స్థిరపరచును గాక. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి నడిపించును గాక. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసము కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.